థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ప్రొవైడింగ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. అండ్ అనుకోకుండా ఒక చిన్న ప్రోగ్రామ్ ఒకటి ప్లాన్ చేసి అందరూ కూడా తెలియదు. అదేంటంటే ప్లీజ్ మీ డిప్లొమా మన దగ్గరే డిప్లొమా చేసి 2018లో డిప్లొమా చేసి గవర్నమెంట్ జాబ్ కొట్టి నెల్లూరులో గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాడు. ఏపై పేరు అనిల్ కుమార్ రెడ్డి. ఈసీ 2018లో జాయిన్ అయ్యాడు. సో తను హాబీ ఏంటంటే మూవీస్ తీయడం, షార్ట్ ఫిల్మ్స్ తీయడం, దగ్గర గవర్నమెంట్ జాబ్ చేస్తూ ఇవన్నీ షార్ట్ ఫిల్మ్స్ అన్నీ తీస్తుంటాడు. సో ఇవాళ అడిగారు, రిక్వెస్ట్ చేశారు, మన కాలేజీలో ఇక్కడ చదివాడు కాబట్టి అనిల్. సో నేను ఒక మూవీ డైరెక్ట్ చేశాను సార్, షార్ట్ ఫిల్మ్. అది ఇక్కడ రిలీజ్ చేస్తే, ట్రైలర్ ఇక్కడ రిలీజ్ చేస్తే బాగుంటుందని. సో అది నేను యాక్సెప్ట్ చేస్తాను, ఎందుకంటే దిస్ ఇస్ కరెంట్ సిచ్యువేషన్. మన ఎల్జీ స్టూడెంట్ ఒక మంచి కాన్సెప్ట్ ఏమో నాకు కూడా తెలియదు, అదేం కాన్సెప్ట్, బట్ మా టైటిల్ వచ్చి గమ్యం. గమ్యం అనే ఒక షార్ట్ ఫిల్మ్ తీశాడు. అది ఇప్పుడు ట్రైలర్ లాంచ్ చేయబోతున్నారు. అందులో నటించింది కూడా మన ప్రీవియస్ స్టూడెంటే, ఎంజే చరణ్. ఓకే, అండ్ ఇంకా కొంతమంది అందులో నటించిన వాళ్ళు వచ్చారు. రిక్వెస్ట్ all the people, please come on to the dais and we can release your trailer with your permission. Is Anjay Sharan? CSC B.Tech. ఈసీ అనిల్ కుమార్ రెడ్డి ఈజ్ డైరెక్టర్, యాక్టర్. ఇంకా కొంతమంది అందులో నటించిన వాళ్ళు వచ్చారు. మన స్టూడెంట్ హీరోయిన్, ఇంకా డిప్లొమా స్టూడెంట్, మీ స్టూడెంట్, మన స్టూడెంట్, డైరెక్టర్ అని చెప్పడం కావాలా? మన థర్డ్ ఇయర్ ప్రియాంక అనే ఒక అమ్మాయి ఉంది, వాళ్ళ మదర్ కూడా ఈ సీరియల్ నటించారు. సో ఇవి మీరు చూస్తే వాళ్ళ మదర్ లాగా అనిపించలేదు కదా, వాళ్ళ సిస్టర్ లాగా అనిపిస్తుంది. టీము. సో ఈరోజు ఒక మంచి సిచ్యువేషన్, మంచి రోజు. తర్వాత డిప్లొమా వాళ్ళు లేటరల్ ఎంట్రీ వాళ్ళది ఇండక్షన్ ప్రోగ్రామ్, ఓరియంటేషన్ ప్రోగ్రామ్ జరుగుతుంది కాబట్టి సో ఈరోజు లాంచ్ చేస్తే బాగుంటుందని. ఓకే, సో ప్రొడ్యూసర్ చైతన్య. సో ప్లీజ్ we are launching the trailer of Gamyam. 3, 2, 1. నా దేశంలో నాకు యాక్టింగ్ పిచ్చి, మా అన్నయ్య మెగాస్టార్ అంటే ఇంకా పిచ్చి. లైఫ్లో
డాన్స్ అనేది నా జీవితాశయం. సంపాదించి ఉద్యోగం చేయాలంటే గాలి తిరుగుతున్నావు, ఇంత వయసు వచ్చినప్పుడు తల్లిదండ్రులు రాదంటే సిగ్గులేదు. ఇలా ఖాళీగా ఉండే వాళ్ళు ఏదైనా ఉద్యోగం చేసుకోవచ్చు కదా. గోరుగా ఉంటే పర్లేదురా, గోరగా ఉంటేనే ఇబ్బంది. అదే జాబ్ డబ్బు ఏదైనా ఆ ఉన్న చోట క్యారెక్టర్ పడినట్టు చెప్పు. ఇంట్లో సంపాదించేవాళ్ళు ఉంటే గౌరవం అనుకో. నువ్వు సంపాదన ఏమి ఎదుర్కొనుకోవడం నా ఇంటికి తిన్నది. ఈ వదిలికి నీ మీద నమ్మకం ఉంది, మంచి యాక్టర్ అవుతుంది. ఈ పర్ఫార్మెన్స్లో డెప్త్ లేదు, ఇంకొంచెం ఇంప్రూవ్ అవ్వాలి. ఇలా చూడు శివ, మనకి ఎదురయ్యే సిచ్యువేషన్స్ ఎలాంటిదైనా కానీ నీ చేతులు నేను ఎప్పటికీ వదిలిపెట్టాను. శివ చాలా బాగా థ్యాంక్ యూ సార్. ఈ ప్రాజెక్ట్కి డేట్స్ కావాలి. నాకు తెలుసురా ఎవరు సాధిస్తాడని. అవునా సాధించిన లైఫ్లో ఏదైనా చేయొచ్చు. ఒకటి మాత్రం చెప్తున్నాను, నేను వేరే ఫీల్డ్ అది తీసేయగలను, కానీ ఒక్కసారి ఆ ఫీల్డ్లో సెటిల్ అయిన తర్వాత వెనక్కి నేను చూసుకోవాల్సిన అవసరం లేదు. జనాన్ని ముందుకు తీసుకువెళ్తాను. థ్యాంక్ యూ. ఎలా ఉంది ట్రైలర్? సో మీరందరూ ఈ షార్ట్ ఫిల్మ్ ని August 22 చిరంజీవి గారి బర్త్డే రోజు రిలీజ్ చేయబోతున్నారు. సో ఎన్ని మిలియన్ వ్యూస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? 1000. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఆల్ ది బెస్ట్ టీమ్ ఆఫ్ గమ్యం. అందరికీ నమస్కారం. నా పేరు ఎంకే చరణ్ అండ్ స్పెషల్ థ్యాంక్స్ సుధాకర్ సార్. సార్ చాలా ఫ్రెండ్లీ, ఎప్పుడు ముందుండి సపోర్ట్ చేస్తారు. అందులో మొదటి వ్యక్తి మన సార్ అనమాట. సో గమ్యం అనేది ప్రతి ఒక్కరి లైఫ్లో ఉంటుంది అనమాట. సో ప్రతి ఒక్కరికి ఒక డ్రీమ్, ఒక ఎయిమ్ ఉంటుంది. సో ఆ అచీవ్మెంట్కి మనం వెళ్ళేటప్పుడు ఎన్నో కష్టాలు వస్తుంటుంది. సో దానికి మనం ఫేస్ చేసి ఎలా మన గోల్లో సక్సెస్ అవ్వాలనేది ఈ యొక్క ఫిలిం కాన్సెప్ట్. సో దానికి ఇంతమంది కష్టపడ్డారు అనమాట టీమ్ అందరూ. సో వీళ్ళందరూ కూడా స్పెషల్ థ్యాంక్స్ ప్రతి ఒక్కరికి కూడా. అండ్ వచ్చి సపోర్ట్ చేసి ప్రొడ్యూసర్ చందు గారికి చూస్తున్నారు కదా. సో సో ఆయన చూసే నేను నేర్చుకున్నాను అనమాట చాలా. అండ్ అలానే సార్ కూడా నాకు చాలా నేర్పించారు. సో ఎలా చేస్తే బాగుంటుంది, సో మన లైఫ్లో ఎలా సక్సెస్ అవ్వాలి, ఇలా చాలా ఉంటాయి అనమాట ఫిలింలో. సో తప్పకుండా మీరందరూ చూసి సపోర్ట్ చేయాలన్నమాట. ఓకే ఓకే, ఇది కరెక్ట్. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. Thank you sir for giving this opportunity and thank you everyone for watching and patiently. చాలా హ్యాపీగా ఉంది. మేము పడిన కష్టానికి వాళ్ళు ఎంతో చాలా కష్టపడి చేశారు. ఐఎమ్ ప్రొడ్యూసర్ ఆఫ్ సమ్ షార్ట్ ఫిలిమ్స్. ఐఎమ్ ఆల్సో బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ కంప్లీటెడ్ అండ్ ఐఎమ్ ప్రొఫెషన్ ఇన్ మర్చెంట్ నేవీ. సో ఒకటి ఉంటుంది కదా, ప్రొఫెషన్ ఒకటి ఉంటుంది, కొంచెం ప్యాషన్ కూడా ఒకటి ఉంటుంది. సో నా ప్యాషన్ వచ్చేసి ఇట్లా మూవీస్ తీయాలని చెప్పేసి, సో ప్రొఫెషన్ని ప్యాషన్ని రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తున్నాను. సో చాలా మంది ఇలాంటి ఎంకరేజ్ చేస్తూ ఉంటే వాళ్ళు ప్లస్ వాళ్ళ ప్రొఫెషన్ని కూడా వాళ్ళు ఎంకరేజ్ చేసుకుంటూ చేస్తూ ఉంటారు. కాబట్టి నాకు అలాంటి సపోర్ట్ చేయాలని చెప్పేసి అనిపించింది. ఇలానే మన తిరుపతిలో చాలా మంది వాళ్ళ ప్రొఫెషన్ని కూడా చూసుకుంటూ వాళ్ళ ప్యాషన్ని కూడా వాళ్ళు అలా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. అలా చేయాలి. ఎందుకంటే యూత్ మన ఇండియాలో ఇలా ఇంప్రూవ్ అవ్వాలి అంటే మనం బయటికి రావాలి. ప్రపంచంలో మనం బయటికి రావాలంటే ఓన్లీ ఎడ్యుకేషనే కాదు, మిగతా యాక్టివిటీస్ కూడా మన ప్యాషన్ కూడా మనము స్టెబిలైజ్ చేసుకుంటేనే అప్పుడే మన గ్రోత్ ఉంటుంది. మన ఇండివిజువల్ గ్రోత్ కాదు, మన దేశానికి కూడా మనం గ్రోత్ చేసినట్టు ఉంటుంది. సో ప్లీజ్ kindly support to all the team members and please watch
అవర్ షార్ట్ ఫిల్మ్ ఇన్ ఎంఎంకే షార్ట్ ఫిల్మ్స్ యూట్యూబ్లో రిలీజ్ అవుతుంది. సో కైండ్లీ ప్లీజ్ సపోర్ట్ అస్ అండ్ ప్లీజ్ స్ప్రెడ్ అవర్ షార్ట్ ఫిల్మ్స్ టు అదర్స్ ఆల్సో సో దట్ మాకు ఒక మంచి ఎంకరేజ్మెంట్ ఉంటుంది. సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ సార్. యూట్యూబ్లో రిలీజ్ అయిపోయే మీ షార్ట్ ఫిల్మ్ ఫ్యూచర్లో ఏంటిది ఆహాలోనూ అమెజాన్ ప్రైమ్లో రిలీజ్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆపర్చునిటీ. నేను 2018 షార్ట్ ఫిల్మ్ చేస్తున్నాను. అప్పటి నుంచి కూడా ఇప్పటివరకు సపోర్ట్ చేస్తున్నాను సార్. ఇంకేం అడగాలంటే భయం వేస్తుంది సార్ నేను అడుగుతామని, బట్ హార్ట్ఫుల్గా సపోర్ట్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ 22nd షార్ట్ ఫిల్మ్ రిలీజ్ అవుతుంది. సో షార్ట్ ఫిల్మ్ అంటే కొంచెం డిఫరెంట్ ఫిల్మ్ టైప్లో. సో ఇప్పటివరకు ట్రైలర్ చూశారు, 22nd షార్ట్ ఫిల్మ్ చూస్తారు. సో చూడండి, నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ రిఫర్ చేయండి. అండ్ ఖచ్చితంగా అందరికి నచ్చుతుంది, నేను అంత కాన్ఫిడెంట్గా ఉన్నాను. సో చూసి మీ రివ్యూని షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.